అండ్ అలాంటి దానికి మీలాంటి సైకాలజిస్టులు అయితే ఖచ్చితంగా అవసరం కూడా. ఇక్కడ నాన్న ఆ స్కూలింగ్ లెవెల్ నుంచి మొత్తం మారిపోయింది. ఉమ్, ఓన్లీ మనం ఏంటంటే మార్కులు, ర్యాంకులు, పరుగులు. yeah, సో అదర్ స్కిల్స్ తక్కువ, ఉమ్, అదర్ థాట్స్ తక్కువ, మోరల్ వాల్యూస్ తక్కువ. ఉమ్, అసలు మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం లైఫ్ ని ఉమ్, తెలియదు. అదే ఆ మధ్య కోట్ చేయొచ్చో చేయకూడదు, చైనా దేశంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళు 5 years కూడా లేదండి. ఆ వీడియో చూశాను. ఉమ్, వాళ్ళు మొత్తం కూరగాయలు తరగడం, మిషన్ కుట్టడం కూడా నేర్పిస్తున్నారు. అవును. మనమేమో మన పిల్లల్ని ఇలా ఎల్ఐసి దీపం లాగా ఎగ్జాక్ట్లీ. అది బాగుంది ఆ ఉదాహరణ. Yes. మేమేదో మిస్ అయ్యాం, నువ్వు miss నిజంగానే అండి. అవ్వకూడదు. మనకి ఇప్పుడు ఉన్న ప్రపంచం ఎలా ఉంది అంటే, మనం పిల్లలకి ఏదైనా పని చెప్తే కూడా అత్తగారు, మామగారు, ఇంకా సమ్ అదర్ పర్సన్ వచ్చేసి ఏంటి నువ్వేం పని చేయకుండా పిల్లలకి పని చెప్తుంది అంటే, అక్కడ ఆడవాళ్ళు గిల్ట్ ఫీల్ అయిపోతారు అన్నమాట. అరే నేను ఇన్ని పనులు వాళ్ళకి చెప్పేస్తున్నాను, నేను ఇత్త రాక్షసు అనే ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అదే కదా. సో అంటే వాళ్ళకి మనం ఆ స్కోప్ ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు నాకు కూడా ఎట్ దిస్ ఏజ్ నాకు అర్థమవుతుంది, లేదు అన్ని చెప్పాలి వాళ్ళకి చెప్తే, ఎందుకంటే ఎవరు లేకపోయినా మన లైఫ్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఏమంటారంటే మనం అన్ని నేర్చుకుని ఉండాలి అంతే. ఇప్పుడు ఏమంటారంటే పిల్లలు, పర్లేదు నువ్వు వెళ్ళు, లేకపోయినా పర్లేదు స్విగ్గీ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఉంది కదా. మీరు నిజంగా నమ్మరండి, మనకి అంటే నమ్ముతారు. ఎందుకంటే ఇండియాలో మనకి నిజంగా చెప్పాలి అంటే సోమరిపోతులు ఇలా తయారవుతున్నాం. అదే యుఎస్ లో అనుకోండి, కంపల్సరీ దే హ్యావ్ టు కుక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎంతమంది డబ్బులు పెట్టి కొనుక్కోగలరు కదా. అదే అంటుంది మా పెద్దది, ఇండియా హ్యాపీ అండ్ లక్కీ గో అమ్మా. ఏంటంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోగలరు, లేకపోతే లేజీ లైఫ్ లేజీ మనీ. కానీ అది కూడా హెల్త్ ఇష్యూస్ లాంగ్ రన్ లో ఇవన్నీ ఆలోచించాలి కదా. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. పిల్లలకి ఏమి ఇస్తున్నాం, ఏ టైంలో ఇస్తున్నాం. అండ్ టూ మచ్ ఆఫ్ పబ్లిక్ అయిపోవడము ప్రతిదీ, ఇది కూడా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. మరి మీరే ఏం చెప్తారు? పబ్లిక్ అయిపోవడం ప్రతిదీ అండ్ టూ మచ్ ఆఫ్ ఏమంటారు దొరికేయడం అనమాట, ప్రతిదీ దొరికేస్తుంది. అలా దొరకడం వల్ల వాల్యూ అనేది చాలా పడిపోతుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు నాకు గుర్తుంది, మా మదర్ కాదు కానీ మా తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అంటే పిల్లలు వాళ్ళు స్కూల్స్ కి వెళ్తారు కదా, మన చిన్నవారు, వాళ్ళకి పెన్సిల్ కట్ చేసి ఇచ్చేవారు. ఏమంటే హాఫ్ ముక్క ఇచ్చేవారు. ఆ హాఫ్ ముక్క తోటే రాయాలి, అది పడేసుకుంటే మళ్ళీ పెద్ద దండకం చదివి అప్పుడు రెండో ముక్క చేతిలో పెట్టావు. ఇప్పుడు చూడండి, ఇల్లంతా పెన్సిల్, ఇల్లంతా. ఎందుకంటే ప్రతి వాళ్ళు బర్త్డే పార్టీ మళ్ళీ అలాంటి కిట్టే ఒకటి ఇవ్వడం. సో ఈ పెన్సిల్ పోయినా కదా కానీ ఇంకోటి వచ్చేస్తుంది, పోయిందా నో పనిష్మెంట్, కొత్తది ఇచ్చేయి. సో వాళ్ళకి అన్ని చాలా తొందరగా అవైలబిలిటీ ఇలా దొరుకుతుంది ఎప్పటికీ అనుకుంటున్నారు. సో అమ్మ నాన్న ఉన్నంతసేపు మనకి ఓకే. మనం రేపు పొద్దున ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అంటే, రేపు పొద్దున దాకా అక్కర్లేదండి. నేను అందరితో అదే చెప్తుంటాను, మన ఇంట్లో మనం పెంచే పిల్లలు మనకి మహారాణులు, యువరాణులు, యువరాజులు. కానీ మన గుమ్మం దాటితే సామాన్యులు అవ్వాలి. అది ఎవరు రాశారు స్టోరీ, సాంగ్ జేడి చక్రవర్తి గారి పాటలో ఉంటుందన్నమాట. కాలేజీ గేట్ దాటితే అని, ఆ కాలేజ్ దాటితే ఈ కాలేజ్ లో అందరూ మహారాజులే, బయటకు అడుగు పెట్టారంటే నిరుద్యోగులు కదా, సామాన్యులు. అది ఇంటికైనా అంతే కదా అప్లికబుల్. మన ఇంట్లో కూడా దే హ్యావ్ టు మింగిల్, దే హ్యావ్ టు సిట్ ఇన్ ద క్లాస్, దే హ్యావ్ టు అడ్జస్ట్ విత్ అందరితోటి. తర్వాత ఆ క్యూ సెన్స్ పాటించడం రావాలి, వెయిట్ చేయడం రావాలి, ఏమంటాం ఇంపల్సివ్ బిహేవియర్ వచ్చేస్తుంది. మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఒక మన అంటే సైకాలజీ లైక్ ఇప్పుడు ఉన్న
ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మనకి నాకు కూడా అర్థమయ్యేది ఏంటంటే టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ ఉండడం వల్ల మనకి దాని వాల్యూ తెలియట్లేదు. ఇప్పుడు ఇది వరకు మనం చిన్నప్పుడు ఒక లడ్డు తెచ్చిస్తే ఎంత ఇష్టంగా తినేవాళ్ళము. అదే లడ్డూలు 100 పడి ఉంటే టేబుల్ మీద ఎప్పటి ముట్టుకోడు. సో టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ, దాని వల్ల మనకి ఆ వాల్యూ అనేది తెలియట్లేదు. ఇది వద్దు నాకు అది చాయిస్ అని పిల్లలు కూడా అలా చాయిస్ చేసుకోవడము ఇలాంటివన్నీ అంటే అంటే దానిలోకి తీసుకుని వెళ్ళిపోయాం జీవితాన్ని. అంటే ఏమంటారు, ఇప్పుడు మాకు డబ్బులు వస్తున్నాయి, సంపాదన వస్తుంది, పిల్లల్ని మేము ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఆపాలి, అది తెలుసు. అది ఎలా చేయొచ్చు అంటారు అసలు పేరెంట్స్ గా ఎలా చేయొచ్చు? ఎలా చేయొచ్చు అంటే ఏదైనా కూడా ఇప్పుడు చూడండి అవైలబిలిటీ. ఇప్పుడు మన ఉదాహరణ ఎగ్జిబిషన్ వెళ్తాం, మీరు ఎగ్జిబిషన్ లో చాలా స్టాల్స్ ఉంటాయి, 100 స్టాల్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ కొంటారా? మీ 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 జేబు తాహతు, మీ ఇంట్లో పెట్టుకునే తాహతు, మీ అవసరం అయితేనే కొంటారు. పిల్లలకి కూడా అలాగే ఇన్ టైంలో అంత మాత్రం బట్టి ఇవ్వడం. ఇది అవసరమా, ఇది అవసరం లేదా. ఇప్పుడు ఇది అడిగాడు అనుకోండి, ఓకే నెక్స్ట్ టైంకి కొంటాను. ఇప్పుడు ఇది కొన్నాను కదా, నెక్స్ట్ టైంకి అది కొంటాను. సో ఇప్పుడు ఇది ఒకసారి చాక్లెట్ కొన్నారనుకోండి, ఓకే ఆఫ్టర్ 15 days ఐ విల్ గివ్ యూ. లేకపోతే ఒక బర్గర్ ఇప్పించారు ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 3 months. ఇలా ఏదైనా చెప్పుకుంటూ వెళ్తే నీకు అన్ని దొరుకుతాయి కానీ విత్ ఇన్ ద లిమిట్స్ అని చెప్పి నేర్పాలి. అది అది మనమే చెప్పాలి. యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ టు గ్రో మోర్ అండ్ వీ హ్యావ్ టు విజువల్ ద లాంగ్ పిక్చర్. ఇట్లా మనం దూరం వెళ్ళే కొద్దీ వీళ్ళు ఎలా తయారవుతారు అనే పిక్చర్ ని మనం ఇమేజిన్ చేయాలి. సో అది ఇక్కడ కూడా మళ్ళీ ఐ సే దట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఐ డోంట్ నో, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కావాలి వెంటనే వస్తే ఓకే, రాకపోతే IVF ద్వారా పిల్లలు తెచ్చుకుంటున్నారు, కష్టపడుతున్నారు, కంటున్నారు. కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి యూనిటీ లేదు. చిన్న ఉదాహరణ అండి, అమ్మలు చెప్తుంటే పడుకొని బాగంట నాన్న అనేస్తారు. సో అక్కడ చాలు, అమ్మ మాట వినక్కర్లేదు, నాన్న ఈజ్ అవర్ సేవియర్. పాపం వానికి ప్రేమే, అమ్మకుండా ప్రేమ. పాకెట్ ముందులో ఇస్తే వాడు కొంచెం గబగబా తయారవుతాడు, ఆకలిస్తుంది, తింటాడు, స్కూల్కి వెళ్ళేలోపు లేవన్నా. లేట్ గా లేచాడు అనుకోండి, ఆకలి లేదు, తినలేదు బ్రేక్ఫాస్ట్, అలా వెళ్ళిపోతామండి. సో ఇవన్నీ ఏంటంటే చెప్తే నీకొక్కదానికే తెలుసా పేరెంటింగ్, నాకు తెలీదా. సో అక్కడ అంటే ఫాదర్ ఒక్కడనే కాదు, ఇప్పుడు అమ్మలు కూడా ఏదైనా అడిగితే ఇప్పుడు లేవు నాకు ఆ తర్వాత అంటే పిల్లోడు అడుగుతున్నాడు ఇప్పియొచ్చు కావాలి. నేను ఇలా ఒకసారి ఒక చోట ఇలాగే ఏదో ఒక కంపెనీ వాళ్ళకి పిలిచారు, స్టాఫ్ వైఫ్స్ కి సెషన్. అంతా చేసిన తర్వాత లాస్ట్ లో మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా. ఒకరు వచ్చారు అనమాట, మేడం ఈ రోజు మీరు విన్నాక అర్థమైందండి, మా వారు ఏదైనా పిల్లలకి నో అంటే నేను డబ్బులు దాచి ఆయనకి తెలియకుండా కొనిస్తూ ఉంటాను, ఇక ఎప్పటి నుంచి చేయనండి అది. సో ఓకే థ్యాంక్ యూ. యా అంటే మనం తెలియకుండా ప్రేమ అనుకుంటాం దాన్ని, అది వాళ్ళు ఏం చేస్తారు అడ్వాంటేజ్ గా స్పాయిల్ అయిపోతారు. మనమే మన చేతులతో తెలియకుండా స్పాయిల్ చేసుకుంటాం. వి కాంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్. సో ఇద్దరు కూడా కొంచెం ఒక ప్రేమ లేక తిట్టరు, ప్రేమ లేక అంత శత్రువులుగా అయితే ఎవరు ఉంటారు కదండి. చిన్న చిన్న డిసిప్లిన్స్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు బొమ్మలు ఎత్తురా, ఆడుకున్నావు కదా, నేను హెల్ప్ చేస్తాను, ఇప్పుడు ఇద్దరం కలిసి ఎత్తుదాం అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు పొద్దు నుంచి, ఆ చిన్నోడు నువ్వు చేయి అనే హస్బెండ్స్ ఉంటారు. సో ఇలా చిన్న 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 విషయాలు మీరు ఇందాక అన్నారు, అత్తగారు వాళ్ళు వచ్చేస్తారు పని చెప్తుంటే, లెట్ దెమ్ లెర్న్. రేపు పొద్దున అప్పుడు రావు కదా, అప్పుడు ఒక్కసారిగా అవసరం పడితే. అండ్ అక్కడ ఛాన్స్ కూడా ఎక్కువే, వాళ్ళే మళ్ళీ మనల్ని తిరిగి అనేస్తారు. ఇప్పుడు పిల్లలు ఆగేట్టు కూడా లేదు, సో మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తారు. సో అంటే ఏం లేదండి, కొంచెం ఆలోచించి కొంచెం లాజికల్ గా కొంచెం ఓర్పుతో ఉంటే, ఎందుకంటే ఫ్యామిలీస్ చిన్నవైపోయినాయి. ఆ తర్వాత పాత రోజులు ఎలా ఉండేది, అమ్మ నాన్న నలుగురు పిల్లలు ఉండే కదా, ఇప్పుడు అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య మధ్యలో ఒకడు ఉంటున్నాడు పుడతాడు, వాడికి విపరీతమైన అటెన్షన్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాం. అంటే అక్కడ కూడా లాంగ్ రన్ లో చూడాలి, ఎలా అంటే వీడికి ఎంత ప్యాంపరింగ్ ఇస్తున్నాం, ఎంత ఇచ్చేస్తున్నాం, వీడు ఎలా అడ్జస్ట్ అవుతాడు,
మనం ఉన్నంత కాలం, మన దగ్గర ఉన్నంత కాలం Yes. వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ దాట్. ఉమ్, కానీ బయటకు వెళ్తే అక్కడ ఎవరు మన మొహం చూసి ఇవ్వరు, అవును. ఏడిస్తే ఇవ్వరు, అలిగితే ఇవ్వరు. సో దే హ్యావ్ టు ఎర్న్ ఆన్ దేర్ ఓన్. అది ఆ స్కిల్స్ వెళ్ళడం అది వాళ్ళకి బై ఎక్స్పీరియన్స్ తోటే వస్తుందంటారా? వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దే గెట్ హర్ట్. ఎవరు నచ్చరు, కాలేజ్ నచ్చదు, గట్టిగా మాట్లాడే టీచర్ నచ్చరు, కష్టపడి చదివే సబ్జెక్ట్ నచ్చదు. సో దే కాంట్ టేక్ ఎనీథింగ్. Yes. అప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది. ఆ డిప్రెషన్ లోంచి నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఉమ్, ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి ఆ ఇంట్లో ఆడుకుంటున్నట్టు ఏబిసిడీలు నేర్పుతారు. అవును. సరే మా వాడికి అన్ని వచ్చేసాయని చెప్పి తీసుకెళ్లి యూకేజీలో వేస్తారు, ఎల్కేజీ స్కిప్ చేసి. ఉమ్, ఎల్కేజీలో హీ విల్ బి ద కింగ్. ఉమ్, తర్వాత మీరు కొన్ని సెలవుల్లో ఫస్ట్ క్లాస్ కూడా చెప్తారు. ఉమ్. కానీ 8th కి 9th కి 10th కి వెళ్ళేటప్పుడు మీరు ఏం చెప్తారంటే ఇంకా బేస్ ఉండదు. బేస్ ఉండదు. సో వాడు అక్కడ తగ్గుతాడు. తగ్గితే వీడికి సైకలాజికల్ గా డిప్రెషన్, పేరెంట్స్ కి కూడా అర్థం అవ్వదు ఎక్కడ ఏం చేసాం. ఉమ్, ఎన్ని రోజులు మేము సపోర్ట్ చేసాం, మేము ఆ సబ్జెక్ట్ నేర్పించేసాం, ఆ చిన్న క్లాసులో నడిచింది, ఇప్పుడు బాగానే నేర్చుకోవాలి, అక్కడే నేర్చుకోవాలి అనేది వాళ్ళకి అర్థం. ఉమ్, అంటే ఇవన్నీ చెప్పినా అర్థం కావండి అదే. కొన్ని. ఉమ్, వెన్ అవును. చెప్పినా అర్థం కావు. ఇంకేం నేర్పుతాం? బోల్డ్ అండి బ్లాక్స్ బిల్డింగ్స్, పజిల్స్. నిజంగా చెప్పాలంటే పిల్లల్ని పెంచుతూ ఉంటే వి ఎంజాయ్ ఏ లాట్. Yes. అసలు టైం వేస్ట్ అనిపించదు. అనిపించదు ఆ పజిల్స్ చేయించడం కానీ. ఎందుకంటే వాళ్ళతో ఉండి మనకు కూడా బోల్డ్ నేర్చుకుంటాం. అవును. చాలా నేర్చుకోవచ్చు వాళ్ళతో. అదే నేను ఎవరు కనిపించిన అమ్మా టైం టీవీకి ఫోన్ కి లిమిట్ పెట్టండి, మీరు ఆడించండి, మీరు వాళ్ళతో ఉండండి. మళ్ళీ చూడండి తిరిగి వచ్చేటప్పటికి అమ్మలు ఉద్యోగం చేయాలి, అమ్మలు ఉమ్. పిల్లల్ని బాగా పెంచాలి, అమ్మలే వాళ్ళు ప్రయోజకులు అయ్యేలాగా చూడాలి. నాన్న బాధ్యత ఏంటి అంటే సంపాదన మాత్రమే.